Hi guys, welcome to my channel. Today I am going to explain how to pass M1 easily in supplementary examination R19 regulation. Okay, ఇప్పుడు నేను చెప్పబోయేది R19 రెగ్యులేషన్ వారికి ఆల్రెడీ నేను దీని గురించి వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేస్తాను అంటే ఇప్పుడు మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అందుకే మళ్ళీ ఆల్రెడీ చెప్పిన వీడియోసే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారు అనేది చూద్దాం. ఓకే, బేసిక్గా సప్లీలో పాస్ అవ్వాలంటే అట్లీస్ట్ 3 చాప్టర్స్ అయినా నేర్చుకోవాలి. ఓకే, దానికోసం నేను చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 నేర్చుకోమని చెబుతాను. ఓకే, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4. ఓకే, ఇప్పుడు మనం చాప్టర్ 2లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఓకే, చాప్టర్ 2లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్, బెర్నౌలియస్ ఈక్వేషన్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ 1 అనేది చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతారు కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు. మెథడ్ 2 అనేది ఇంపార్టెంట్. థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్, ఫిఫ్త్ మెథడ్, నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, నెక్స్ట్ సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే. ఓకే, నేను ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అనే టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, అసలు అది ఎట్లా చేయాలి అంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈజీగా ఎలా సాల్వ్ చేయలేదని చూద్దాం. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చే లోపల లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఓకే, బేసిక్గా ఈ ఆర్డర్ అంటే ఈ టాపిక్ ఇచ్చేటప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఏ ఫామ్లో ఉంటాయి అంటే ఒకసారి చూడండి. ఓకే, dy/dx ప్లస్ p of y into x p of x into y is equal to q of x ఇట్లయినా ఉండొచ్చు, ఆర్ dx/dy ప్లస్ p of y into x is equal to q of y. ఓకే, బేసిక్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటే ఈ టాపిక్ మీద వచ్చే క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో బేసిక్గా చాప్టర్ 2 క్వశ్చన్స్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఓకే, థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ అనేది చాప్టర్ 2 క్వశ్చన్స్. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, థర్డ్ క్వశ్చన్లో మనకి ఏబి ఉంటాయి, ఫోర్త్ క్వశ్చన్లో ఏబి అంటే ఒక్కొక్క చాప్టర్స్కి వచ్చి 4 క్వశ్చన్స్ ఉంటాయి. చాప్టర్ 2కి వచ్చే లోపల థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చాప్టర్ 2కి సంబంధించింది. ఓకే, ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బేసిక్గా ఈ టాపిక్లో ఫార్ములాస్ అంటే ఈ ఫార్మ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బేసిక్గా దీని మీద క్వశ్చన్స్ డైరెక్ట్గానే ఇస్తారు. ఇట్లా dy/dx ప్లస్ p of x into y is equal to q of x, లేకపోతే dx/dy ప్లస్ p of y into x is equal to q of y. ఓకే, బేసిక్గా ఇట్లా ఇచ్చినప్పుడు గివెన్ అని రాసి, గివెన్ అంటే ఇచ్చిన క్వశ్చన్ని దీంతో కంపేర్ చేయాలి. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఈ మోడల్లో ఉంటే దీంతో కంపేర్ చేయాలి, ఈ మోడల్లో ఉంటే దీంతో కంపేర్ చేయాలి. అంటే అట్లా dy/dx ప్లస్ p of x into y is equal to q of x, dx plus dy plus p of y into x is equal to q of x. ఓకే, నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇక్కడ కంపేర్ చేసిన తర్వాత హియర్ p of x is equal to ఇక్కడ p of x బదులు ఎంతో కొంత వాల్యూ ఇస్తారు, ఆ వాల్యూ రాయాలి. q of x బదులు కూడా ఎంతో కొంత వాల్యూ ఇస్తారు, ఆ వాల్యూ రాయాలి. ఇక్కడ కూడా అంతే, p of y is equal to ఇస్తే అక్కడ ఎంత వాల్యూ అయితే ఇచ్చారో ఆ వాల్యూ రాయాలి. ఇక్కడ కూడా q of y కనుక ఇస్తే దాని ప్లేస్లో ఎంత వాల్యూ ఇస్తారో ఆ వాల్యూ రాసిన తర్వాత
స్టెప్ 2 వచ్చే లోపల దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. బేసిక్గా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫామ్ ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ డివై, ఇక్కడ డివై ఉంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఇది తీసుకోవాలి. అంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్కి పి ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. క్వశ్చన్ వైల్లో కనిపిస్తే పి ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. క్వశ్చన్ వైల్లో ఇచ్చారని ఎట్లా గుర్తుపెట్టాలంటే ముందు ఇది చూసుకోవాలి. డివై బై డిఎక్స్ అంటే అప్పర్ది న్యూమరేటర్ వైలో ఉంది కాబట్టి అప్పుడు ఇక్కడ పీ టర్మ్స్ క్యూ టర్మ్స్ ఎక్స్లో ఉంటాయి. అప్పర్ న్యూమరేటర్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి పీ టర్మ్స్ క్యూ టర్మ్స్ వైలో ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫామ్ ఏంటి? ఇక్కడ ఎంతైతే ఉండిద్దో అది ఇక్కడ న్యూమరేటర్ వైలో ఉంది కాబట్టి పీ టర్మ్స్ క్యూ టర్మ్స్ ఎదురు ఉన్నట్టు ఎక్స్ టర్మ్స్లో ఉన్నట్టు అప్పుడు పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇక్కడ అప్పరు ఎక్స్ ఉంది కదా, న్యూమరేటర్ ఎక్స్ ఉంది కదా, అప్పుడు పీ టర్మ్స్ క్యూ టర్మ్స్ ఎందులో ఉన్నట్టు వైలో ఉన్నప్పుడు అప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ పి ఆఫ్ వై డివై. ఓకే, ఇట్లా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి? ఇచ్చిన క్వశ్చన్ని అది ఏ ఫామ్లో ఉందో కంపేర్ చేయాలి. ఈ ఫామ్లో ఉందో ఈ ఫామ్లో ఉందో కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన తర్వాత పీ టర్మ్స్ క్యూ టర్మ్స్ రాయాలి. స్టెప్ 2. స్టెప్ 3 వచ్చే లోపల ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. స్టెప్ 4 వచ్చే లోపల జనరల్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఓకే, జనరల్ ఈక్వేషన్ ఇక్కడ న్యూమరేటర్లో y కనుక్కుంటే y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్రెడీ ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ వాడాం, క్యూ ఆఫ్ ఎక్స్ వాడలేదు కాబట్టి క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ క్యూ టర్మ్స్లో ఏది ఉంటే అది, ఇక్కడ క్యూ టర్మ్స్లో ఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్ తీసుకోవాలి. క్యూ టర్మ్స్లో వై ఉంటే డివై తీసుకోవాలి. డిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ న్యూమరేటర్లో వై ఉంది కాబట్టి వై ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్రెడీ ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ యూజ్ చేసాంగా అందుకని ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ యూజ్ చేస్తున్నాం ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇటు యూజ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ జనరల్ ఈక్వేషన్లో ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్రెడీ ఇక్కడ పి ఆఫ్ వై యూజ్ చేసాక ఇప్పుడు క్యూ ఆఫ్ వై ఇంటూ మళ్ళీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యాడ్ చేయాలి. ఇక్కడ క్యూ టర్మ్స్లో వై ఉంది కాబట్టి డివై ప్లస్ సి. ఓకే, దేర్ఫోర్ ఇట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్. ఓకే, స్టెప్ 1 ఏమో ఇచ్చిన క్వశ్చన్ ఏ మోడల్లో ఉంది అంటే ఈ ఫామ్లో ఉందా ఈ ఫామ్లో ఉందా అని కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన తర్వాత అందులో పి ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, పీ టర్మ్స్ కనుక్కోవాలి, క్యూ టర్మ్స్ కనుక్కోవాలి. క్యూ టర్మ్స్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చే లోపల దానికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ కనుక్కున్న తర్వాత దానికి జనరల్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఓకే, నేను కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం కొన్ని. సాల్వ్ x into dy by dx plus y into log x. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సార్లు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ మోడల్ అడుగుతారు. ఇప్పుడు ఈ ఇచ్చిన మోడల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x into dy by dx plus y into ప్లస్ y is equal to log x. ఓకే, ఇక్కడే ఇచ్చిన మోడల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో రావాలంటే ఇక్కడ dy by dx ముందున్న ఈ xని డివైడ్ చేయాలి. xని డివైడ్ చేస్తే ఆ x టర్మ్ అనేది పోయింది. ఓకే, బేసిక్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇట్లాంటి మోడల్స్ ఎక్కువగా అడుగుతారు. అంటే ముందు ఎక్స్ ఉంచుతాడు, ఒక్కసారి y ఉంచుతాడు,
ఎక్స్ స్క్వేర్ ఇస్తారు. అలా ఉంచినప్పుడు ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్తో డివైడ్ చేయాలి. ఒకవేళ ఈ ఎక్స్ని ఎట్ట కాకుండా 1/x ఇచ్చారనుకో, అప్పుడు ఎక్స్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఈఎక్స్ క్యాన్సిల్ అయ్యింది. ఓకే, అట్లా. ఓకే, ముందు ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఎక్స్ని పోగొట్టాలి. అంటే ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ని బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే ఎక్స్ అనేది పోయింది. ఓకే, డివైడ్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ చేస్తే dy/dx, చూడండి, x/x ప్లస్ 1/x ఇంటూ y, 1/x ఇంటూ log s. ఓకే, x క్యాన్సిల్. అప్పుడు dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1/x log x. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? It is in the form of dy/dx plus p of x into y is equal to q of x. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది? dy/dx plus p of x into y is equal to q of x. Here p of x is equal to 1/x, q of x is equal to 1/x log s. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ మనం p of x తీసుకోవాలా, p of y తీసుకోవాలా? p of x తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ p టర్మ్, p అనేది x టర్మ్లో ఉంది కాబట్టి p of x dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్. ఓకే, p of x ఎంత వాల్యూ? 1/x dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఫార్మ్ ఏంటి? log x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log x. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log x. మళ్ళీ ఇక్కడ ఈ పవర్ log x కనుక్కుంటే దాని వాల్యూ x. ఈ పవర్ log అంటే ఈకి పవరు లాగుల్లో కనుక్కుంటే log x అంటే దీని పక్కన ఏదైతే ఉండిద్దో ఆ టర్మే రాయాలి మనం, అప్పుడు x అయింది. ఓకే, దీని ప్రకారం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, ఫార్ములా ఈ పవర్ log x ఈజ్ ఈక్వల్ టు x. ఫార్ములా మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టరీలో వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? జనరల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. జనరల్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలంటే ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో y న్యూమరేటర్లో ఉంది, అంటే dy/dx కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక p of x అయిపోయింది, ఇప్పుడు q of x. ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ q టర్మ్స్లో ఏదంటే అది తీసుకోవాలి, అంటే x ఉంది కాబట్టి dx ప్లస్ c. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x ఎంత వచ్చింది? 1/x log x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది? x dx ప్లస్ c. ఓకే, yx ఈజ్ ఈక్వల్ టు log x by x into x, sorry, integration dx plus c. Okay, x cancel, xy is equal to integration of log x dx plus c. Okay, ఇక్కడ ఫార్ములా వచ్చి చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ log x కి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్
log x की formula x log x minus x, important formula, integration of log x log x minus x, దాని ప్రకారం xy is equal to x log x minus x plus c. Therefore the required equation is xy is equal to x log x minus x plus c, which is the required general equation. Okay, it will solve it. Next question, solve x plus 2y cube into dy by dx is equal to y. ఒక్కసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటి మోడల్స్ కూడా అడుగుతారు అంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయండి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఎట్లా అడిగినప్పుడు దీనిని ఈ వైకి ఎందుకు పంపించాలి, dy by dx is equal to y by x plus 2y cube. ఓకే, ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు పైనేమో వేరియబుల్ ఒకటే ఉంది, కిందేమో xy ఉంది. అలా ఉన్నప్పుడు దీనిని డినామినేటర్ న్యూమరేటర్కి మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు ఇటువైపు మార్చుకోవాలంటే ఇటువైపు కూడా మార్చుకోవాలి. అంటే dy కిందకి dx పైకి, అలా dx by dy is equal to x plus 2y cube by y. ఓకే, ఇప్పుడు yని స్ప్లిట్ చేయాలి. dy by dx is equal to x by y plus 2y cube by y square. Okay, dx by dy is equal to x by y plus 2y square. Okay, ఈ x by yని ఇటువైపు రాసుకుంటాం. అప్పుడు dx by dy is equal to minus x by y is equal to 2y square. ఓకే, దీని dx by dy is equal to plus minus 1 by y into x is equal to 2y square. ఓకే, ఇప్పుడు it is in the form of dx by dy plus p of y is equal p of y into x is equal to q of y. It is in the form of dx by dy plus p of y into x is equal to q of y. Okay, p of y ఎంత, p of y is equal to minus 1 by y, q of y is equal to 2y square. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ కనుక్కోండి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ is equal to e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ p టర్మ్స్ ఎందులో ఉంది, yలో ఉంది కాబట్టి e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of y dy. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of y ఎంత వాల్యూ, minus 1 by y. ఓకే, దీని మైనస్ని అవుట్ సైడ్ రాసుకోండి. ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by y. ఓకే, ఆల్రెడీ దీని ఫార్ములా చెప్పాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by y ఫార్ములా log y. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by y ఈజ్ ఈక్వల్ టు log y. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by y ఈజ్ ఈక్వల్ టు log y. దాని ప్రకారం ఈ పవర్ మైనస్ log y. మైనస్ని ఇటువైపు రాసుకుంటే y పవర్గా రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ log ఆఫ్ y పవర్ మైనస్ 1. ఓకే, ఎట్లా రాసిన వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఒకసారి చూడండి, ఈ పవర్ మైనస్ log y, దాన్ని ఎలా రాశాను, ఈ పవర్ log y పవర్ మైనస్ 1, log y పవర్ మైనస్. ఆల్రెడీ ఇందాక ఒక ఫార్ములా చెప్పాను, ఈ పవర్ log x ఉన్నప్పుడు ఎక్సే రాయమని చెప్పాను, దీని పక్కన ఏందో అదే రాయమని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది, y ఇన్వర్స్ ఉంది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు y పవర్ మైనస్ 1. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1 by y గా రాసుకోవచ్చు. ఓకే, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 by y. ఓకే, నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. ఓకే, general equation is equal to
5 into integration factor integration of q of x ఇక్కడ న్యూమరేటర్ ఎంత వచ్చింది మనకి x2లో వచ్చింది కాబట్టి x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ q టర్మ్స్ ఏముంది dy y ఉంది కాబట్టి dy ప్లస్ c x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1/y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఎంత వచ్చింది ఇందాక మనకి 2y స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది 1/y dy ప్లస్ c ఇక్కడ ఒక y ఇక్కడ y క్యాన్సిల్ x/y ఈజ్ ఈక్వల్ టు 2 అనేది కాన్స్టెంట్ బయటకు వస్తే 2 ఇంటూ y dy ప్లస్ c x/y ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఫార్మ్ ఏంటి y స్క్వేర్ బై 2 ప్లస్ c 2 క్యాన్సిల్ x/y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ c ఓకే దీన్ని కొంచెం ఇక్కడ వరకు రాసిన ఫుల్ మార్క్స్ వేస్తున్నాం దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం x ఈజ్ ఈక్వల్ టు ఈ 5ని ఇటువైపు పంపిస్తున్నాం yq ప్లస్ c ఇంటూ y x ఈజ్ ఈక్వల్ టు yq ప్లస్ c ఇక్కడ c ఇంటూ y c ఎట్లా వచ్చిందంటే కాన్స్టెంట్ ఇంటూ ఎనీథింగ్ కాన్స్టెంటేగా అందుకని c ఇంటూ y c అట్లే రాసుకోవచ్చు ఓకే x ఈజ్ ఈక్వల్ టు yq ప్లస్ c విచ్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారో చూద్దాం ఓకే ఒక్కోసారి దీనినే ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్లో అడుగుతారు అంటే అట్లా సాల్వ్ కాస్ hx ఇంటూ dy బై dx ప్లస్ y ఇంటూ సైన్ hx ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ h స్క్వేర్ x ఇంటూ సైన్ hx అంటే ఇట్లా అడుగుతారు ఇక్కడ ఇది లీనియర్ ఈక్వేషన్ ఇది లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో రావాలంటే ఈ కాస్ ఎక్స్ని డివైడ్ చేయాలి డివైడ్ చేస్తే కాస్ ఎక్స్ పోయింది అప్పుడు dy బై dx ప్లస్ y ఇంటూ సైన్ hx బై కాస్ hx ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ h స్క్వేర్ x ఇంటూ సైన్ hx బై కాస్ hx ఓకే కాస్ hx కాస్ h స్క్వేర్ x క్యాన్సిల్ అప్పుడు dy బై dx ఈజ్ ప్లస్ y ఇంటూ సైన్ hx బై కాస్ hx tan hx tan hx ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ hx కాస్ hx ఓకే దీన్ని రాసుకోవచ్చు dy బై dx ప్లస్ y ఇంటూ tan hx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది 2 సైన్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది 2 సైన్ ఏ కాస్ ఏ ఫామ్లో ఉంది అప్పుడు సైన్ 2a అంటే సైన్ h ఆఫ్ 2x ఫామ్లో ఉంది ఓకే సైన్ h ఆఫ్ 2x ఫామ్లో ఉంది ఓకే ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చింది dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఓకే ఇక్కడ p ఆఫ్ x వాల్యూ ఎంత ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు tan hx q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin h ఆఫ్ 2x ఓకే ఇప్పుడు p ఆఫ్ x బేస్ చేసుకొని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ జనరల్ ఈక్వేషన్ కనుక్కోవాలి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ టర్మ్ y ఉంది కాబట్టి y తీసుకోవాలి ఇక్కడ p టర్మ్స్ ఏది ఉందో అది తీసుకోవాలి x ఉంది కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p ఆఫ్ x dx ఓకే ఈ పవర్ ఇంటిగ్రేషన్ p ఆఫ్ x tan hx ఓకే tan hx ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan hx ఫార్మ్ ఏంటి log ఆఫ్ cos hx ఇంటిగ్రేషన్ ఆఫ్ tan hx ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ cos hx ఓకే దాని ప్రకారం log ఆఫ్ cos hx ఓకే ఆల్రెడీ మీకు చెప్పాను ఈ పవర్ log x ఉంటే ఇదే రాయాలి అని చెప్పాను దాని ప్రకారం cos hx ఆన్సర్ ఓకే cos hx
దీని పక్కన ఇది ఉంది కాబట్టి ఇదే రాయాలి. ఓకే, ఆల్రెడీ లాగ్ పక్కన ఎంతైతే ఉందో ఆ వాల్యూ రాస్తే సరిపోయింది, అది ఫార్ములా. ఓకే, దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, జనరల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్లో y ఉంది కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ is equal to integration of q of x into integration factorial dx plus c. y into integration factorial cos hx is equal to integration q of x value ఎంత వచ్చింది, sin h of 2x into ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, cos hx plus c. ఓకే, y into cos hx is equal to integration of sin h of 2x की फॉर्म ఏంటిది, 2 sin hx into cos hx into cos hx plus c. దాని ప్రకారం y into cos hx is equal to integration of 2 sin hx cos h square x plus c. ఓకే, ఇక్కడ నేను cos h square x ని u అనుకున్నాను. Assume that cos hx is equal to u అనుకుంటున్నాం. cos hx ని u అనుకున్నాం. ఇప్పుడు ఈ cos hx is equal to u ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే cos hx చేస్తే sin hx, x చేస్తే dx is equal to u కు చేస్తే du. ఓకే, ఇక్కడ ఎగ్జ్యూమ్ చేస్తున్నాం. ఏమైనా ఎగ్జ్యూమ్ చేస్తున్నాం, cos hx is equal to u అనేది ఎగ్జ్యూమ్ చేస్తున్నాం. దీనిని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నప్పుడు sin hx dx is equal to du. ఓకే, ఇప్పుడు దాని ప్రకారం y ఇంటూ cos hx బదులు u అంటున్నాం. అంటే ఇటువైపు చేంజ్ చేసినా చేంజ్ అయిపోయినా ఏం కాదు, cos hx లానే ఉంచండి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2. ఓకే, చేంజ్ చేయాలి ఖచ్చితంగా. సారీ, y ఇంటూ u, ఇక్కడ cos hx బదులు u అంటున్నాం. u ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఒకసారి ఇక్కడ చూడండి, sin h, సారీ ఇక్కడ dx మెన్షన్ చేయాలి, మర్చిపోయా. అంతే, ఒక్కసారి మిస్ అయిపోతాయి టర్మ్స్ మిస్ అయిపోతుంది. ఇక్కడ sin hx dx is equal to du అంటే sin hx dx, దీని బదులు ఏంటి ఫార్ములా, du. ఓకే, cos hx, ఇక్కడ cos hx is equal to u ఉంది, cos h square x కంటే u square, అప్పుడు 2 అనేది కాన్స్టెంట్ బయట రాసి ఇంటిగ్రేషన్ ఆఫ్ u square ఇంటూ sin hx ఇంటూ dx కి du ప్లస్ c. ఓకే, ఇప్పుడు y into u is equal to 2 into integration of u square form ఏంటిది, u cube by 3 plus c. ఇందాక మనం u బదులు ఎంత అనుకున్నాం, cos hx అనుకున్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ u is equal to cos hx, అప్పుడు y into cos hx is equal to 2 into cos h cube x by 3 plus c, which is the required final answer. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాను, వాటికి ఆన్సర్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, solve x square into dy by dx is equal to 3x square minus 2xy plus 1. ఓకే, ఇట్లా. నెక్స్ట్ solve dx by dy plus 2y into x is equal to 4y. ఓకే, వీటి రెండింటికి ఆన్సర్ కొనుక్కొని కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.